హాయ్ ఫ్రెండ్స్, 30 లక్షల బడ్జెట్తో 12 కోట్లు కలెక్ట్ చేసిన ఉదయ్ కిరణ్ గారి సినిమా ఒకటి ఉంది. ఉదయ్ కిరణ్ గారిని మర్చిపోదామనుకున్నా మర్చిపోలేరు తెలుగు ఆడియన్స్. పక్కింటి కుర్రాడి మాదిరి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు, తన సినిమాల ద్వారా రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు ఈ యంగ్ హీరో. చాలా చిన్న వయసులో ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న టైంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఉదయ్ కిరణ్ గారు మరణించి 10 ఏళ్ళు అవుతున్న తెలుగు ఆడియన్స్ మాత్రం ఉదయ్ కిరణ్ గారిని ఎప్పటికీ మర్చిపోలేరు. టీవీలో ఆయన సినిమా వచ్చినప్పుడల్లా మనసులో ఏదో చిన్న బాధ. చూసిన ప్రతి ఒక్కరికి అలా బాధ కలుగుతూనే ఉంటుంది. అంతలా తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్లో హిట్ మూవీస్తో దూసుకుపోయిన ఆయన ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ని కూడా చూశారు. లవర్ బాయ్గా, అమ్మాయి మనసుల్లో రాజకుమారుడిగా లేడీ ఫ్యాన్స్ని ఎక్కువగా సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ గారి సినిమాల విషయంలో రేర్ రికార్డ్స్ కూడా సాధించారు. ఇక ఉదయ్ కిరణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన మొదటి సినిమా చిత్రం. ఈ సినిమాతోనే తిరుగులేని రికార్డ్స్ని కొల్లగొట్టారు ఉదయ్. డైరెక్టర్ తేజ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్లో రామోజీరావు గారు నిర్మించారు. 2000వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ హైయెస్ట్ గ్రాసెస్లో ఒకటిగా నిలిచింది. భారీ లాభాలని తెచ్చిపెట్టింది. ఒక్క సినిమాతోనే ఉదయ్ కిరణ్ గారికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఉదయ్ కిరణ్ గారు మాత్రం తనను మొదటి సినిమాతోనే నిలబెట్టిన తేజ గారితోనే రెండో సినిమా కూడా చేశారు. అదే నువ్వు నేను మూవీ. ఇక చిత్రం మూవీతో ఉదయ్ కిరణ్ గారు రేర్ రికార్డ్ని కొల్లగొట్టారు. రీమా సేన్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం, డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కడం ఈ మూవీ జనాలకు కూడా అప్పట్లో బాగా కనెక్ట్ అయింది. ఫస్ట్ మూవీతోనే ఉదయ్ కిరణ్ గారు సంచలన రికార్డ్స్ని సృష్టించారు. ఈ మూవీ బడ్జెట్ కేవలం 30 లక్షలు మాత్రమే. కానీ ప్రమోషన్స్, పబ్లిసిటీల కోసం మరో 10 లక్షల వరకు ఖర్చయ్యాయట. ఇక లాభం మాత్రం కళ్ళు చెదిరేలా వచ్చిందట. అన్నీ కలుపుకుని మొత్తం 42 కోట్ల బిజినెస్తో థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డ్స్తో రచ్చ చేసింది. ఫైనల్ రన్లో అద్భుతం చేసింది. అక్షరాల 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నిర్మాత రామోజీరావు గారికి కూడా పట్టలేని సంతోషం ఇచ్చింది ఈ మూవీ. అయితే అప్పట్లో ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ గారు కేవలం 11,000 మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా ఉదయ్ కిరణ్ గారు మళ్ళీ తేజ గారి డైరెక్షన్లోని నువ్వు నేను సినిమా చేశారు. ఈ సినిమా కూడా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో సినిమాకి ఉదయ్ కిరణ్ గారు స్టార్ హీరోగా మారిపోయారు. ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఉదయ్ కిరణ్ గారి ఖాతాలో మరో రికార్డ్ కూడా ఉంది. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా 3 సినిమాలు హిట్ కొట్టిన హీరోగా ఉదయ్ కిరణ్ గారి ఖాతాల్లో సరికొత్త రికార్డ్ పడింది. అటు అల్లు అర్జున్ కూడా ఇదే రికార్డ్ని సాధించారు. చిత్రం నువ్వు నేను తర్వాత అదే ఏడాది విఎన్ ఆదిత్య డైరెక్షన్లో మనసంతా నువ్వే సినిమాను చేశారు ఉదయ్ కిరణ్. ఇక ఈ సినిమా కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిందని చెప్పాలి. తొలి 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్స్ కావడంతో ఉదయ్ కిరణ్ గారు టైర్ 1 హీరోల లిస్టులోకి చేరిపోయారు అని అంతా అనుకున్నారు. మెగాస్టార్ రేంజ్ వస్తుందని కూడా ఊహించారు. కానీ ఆ తర్వాత ఆయన వరుస ఫ్లాప్స్ని అందుకోవడం వల్ల ఆయన గ్రాఫ్ కొంచెం తగ్గింది.